నమస్కారం ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్త వచ్చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే అర్హతలు, వయస్సు మరియు దరఖాస్తు విధానం గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యమైన వివరాలు: మొత్తం ఖాళీలు ఈసారి భారీగా 11,127 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులు మే 15, 2026 నుండి ప్రారంభమవుతాయి. జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: మీరు 10వ తరగతి పాసయ్యి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేసి ఉంటే ఈ పోస్టులకు అర్హులు. వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే మీరు మొత్తం 3 స్టేజ్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. CBT-1 స్క్రీనింగ్ టెస్ట్, CBT-2 మెయిన్ ఎగ్జామ్, CBAT యాప్టిట్యూడ్ టెస్ట్. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టు ఉంటుంది. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2026 పరీక్షా విధానం మరియు సిలబస్. ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు CBT ఉంటాయి. 1. CBT-1 స్క్రీనింగ్ టెస్ట్. CBT-1 స్క్రీనింగ్ టెస్ట్ ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో 75 ప్రశ్నలుంటాయి. సమయం 60 నిమిషాలు. గణితం, మ్యాథమెటిక్స్, సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్, బాడ్ మ్యాథ్స్, దశాంశాలు, భిన్నాలు, LCM అండ్ HCF, నిష్పత్తి, శాతాలు, కాలం పని, కాలం దూరం, వడ్డీ, లాభనష్టాలు, బీజగణితం, జ్యామితి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అనాలజీ, సిరీస్, కోడింగ్ డీకోడింగ్, రిలేషన్షిప్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డైరెక్షన్స్. జనరల్ సైన్స్ 10వ తరగతి స్థాయిలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లైఫ్ సైన్సెస్. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, అర్థశాస్త్రం మరియు రాజకీయం. CBT-2 మెయిన్ ఎగ్జామ్. దీని ఆధారంగానే మెరిట్ లిస్టు తీస్తారు. ఇందులో 2 భాగాలు పార్ట్ A అండ్ పార్ట్ B ఉంటాయి. పార్ట్ A మెరిట్ కోసం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. CBT-1లో ఉన్న సిలబసే ఉంటుంది, కానీ ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగా ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది చాలా కీలకం. ఇందులో ఇంజనీరింగ్ డ్రాయింగ్, ప్రొజెక్షన్స్, వ్యూస్, ఇన్స్ట్రుమెంట్స్, యూనిట్లు, కొలతలు, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి. పార్ట్ B క్వాలిఫైయింగ్ మాత్రమే. రెలెవెంట్ ట్రేడ్ మీరు ఎంచుకున్న ట్రేడ్, ఉదాహరణకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ మొదలైనవి నుండి ప్రశ్నలు వస్తాయి. ఇందులో కనీసం 35% మార్కులు సాధించడం తప్పనిసరి. CBAT యాప్టిట్యూడ్ టెస్ట్. CBT-2లో క్వాలిఫై అయిన వారికి ఈ సైకో టెస్టు ఉంటుంది. ఇందులో విజన్ టెస్ట్ మరియు మెమరీ టెస్ట్ వంటి విభాగాలు ఉంటాయి. రైల్వేలో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. మే 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాగానే జోన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.